నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము పారాలిసిస్ గురించి మాట్లాడబోతున్నాం. పారాలిసిస్ అంటే శరీరంలోని ఏదైనా భాగం పని చేయకపోవడం. ఇది చేతి, కాలు లేదా జిభకు సంబంధించి ఏదైనా కారణం వల్ల పని ఆపేస్తే దాన్ని లక్కు అంటాం. ప్రశ్న వస్తుంది, పారాలిసిస్ ఎందుకు కనిపిస్తుంది? ఏదైనా కారణం వల్ల వెన్నెముకకు గాయం అయితే శరీరంలోని కింద భాగం పని చేయడం ఆపేస్తుంది. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, ఈ పారాలిసిస్ మనకు ఏ కారణాల వల్ల కనిపిస్తుంది? ఏదైనా కారణం వల్ల మీ వెన్నుపాముకు గాయమైతే శరీరం యొక్క దిగువ భాగం, గాయం క్రింద భాగం పనిచేయడం ఆగిపోవడాన్ని మనం చూస్తాము. రెండవ కారణం అత్యంత ముఖ్యమైనది. అది బ్రెయిన్ స్ట్రోక్, క్లాట్ లేదా హెమరేజ్ వల్ల ఒక భాగం ఆగిపోతుంది. ఆగడం వల్ల చేతుల్ని కదిలించే సామర్థ్యం పోతుంది. ఆ భాగం బాధ్యత వహిస్తుంది. ఇప్పుడు మానసికంగా ఆ భాగం పనిచేయడం ఆపడం వల్ల ఏమి నష్టం జరుగుతుందంటే మన చేతుల్ని కదిలించే సామర్థ్యం పోతుంది. ఎందుకంటే బ్రెయిన్లో క్లాట్ వచ్చిన ఆ భాగం బ్రెయిన్ హెమరేజ్, అది మన చేతులు కాళ్లను కదిలించేది. అందువల్ల రెండవ కారణం మనది అయింది బ్రెయిన్ స్ట్రోక్. మూడవ కారణం విషం. ఏదైనా కారణం వల్ల మనం తప్పుగా ఏదైనా తినితే, పాయిజన్ తినితే అది మన నర్వ్ సిస్టమ్ను దెబ్బతీస్తుంది. అప్పుడు ఆ పరిస్థితిలో కూడా శరీరంలో మొదటగా జరుగుతుంది. కాబట్టి ఇవి ఎవరికైనా పారాలిసిస్ అవ్వడానికి ప్రధాన కారణాలు. లక్కు అవ్వడానికి ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్, అంటే బ్రెయిన్లో ఏదైనా రకమైన క్లాట్ రావడం లేదా బ్రెయిన్ హెమరేజ్ అవ్వడం. ఇందుకు అంటే ఇది 95% కంటే ఎక్కువ కేసుల్లో లక్కు కనిపించడానికి ప్రధాన కారణం. ఎందుకంటే దీని వెనుక ఉన్న కారణాలు చాలా సాధారణం. మీ బీపీ అధికంగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రెయిన్ హెమరేజ్ అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు పక్షవాతం బారిన పడవచ్చు. ఇప్పుడు బీపీ అయితే మరొకరికి ఉంటుంది, చల్లు ఏమీ లేదు. ఇప్పుడు మేము డయాబెటిస్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి రెండో ఇంట్లో ఇది కనిపిస్తుంది. కానీ మీకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చొప్పునే ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది రక్తం యొక్క గడ్డ మీ బ్రెయిన్లోకి వెళితే బ్రెయిన్ భాగాలకు సరైన రక్తం చేరదు. అందువల్ల బ్రెయిన్ భాగం దెబ్బతింటుంది. ఇది కారణంగా బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్లో వచ్చే క్లాట్లు చాలా సాధారణమైన వ్యాధుల వల్ల జరుగుతున్నాయి. బీపీ వల్ల, షుగర్ వల్ల, కాల్స్ట్రోల్ వల్ల. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ అనేది అత్యంత ముఖ్యమైన పారాలిసిస్ కారణం. ఇప్పుడు ప్రశ్న ఇది, పారాలిసిస్ అంటే శరీర భాగం పని చేయకపోవడం అని అర్థం చేసుకోవాలి. మరియు అందులో ఇది కూడా అర్థం చేసుకున్నా, ఎవరైనా గాయపడితే లేదా మానసికంగా నష్టం జరిగితే లేదా నష్టం జరిగే కారణంగా అవుతుంది. కాబట్టి ప్లెసిస్ సంభవించడానికి అతిపెద్ద కారణం బీపీ, షుగర్, స్టోర్ అని మేము అర్థం చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వేడి కంట్రోల్ చేసి నడిపిస్తే మనం భవిష్యత్తులో లక్కు నుంచి కాపాడుకుంటాం. మనం మన నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే, తీపి తింటే, చాలా ఎక్కువ కాల్స్ట్రోల్ మన శరీరంలో ఉంచితే, బరువు పెరిగితే లేదా బీపీని అధికంగా వదిలేస్తే మనకు ఏమి జరుగుతుంది? లక్కు అవ్వడానికి అవకాశం పెరుగుతుంది. ఇప్పుడు ప్రశ్న ఇది, ఎవరైనా పారాలిసిస్ అవ్వడం జరిగితే వారు ఏమీ చేయగలరు? బ్రెయిన్లో ఎలాంటి నష్టం జరిగితే దాని భర్తీ చేయడం సులభం కాదు. ఎందుకంటే నష్టపోయిన భాగం మళ్ళీ జీవించలేడు. మనం కొంచెం కొత్తగా చేయాలి. కాబట్టి మనం ఒక పారాలిసిస్ రోగిని మన ముందు ఉంచుకుంటే మరియు అతనికి పారాలిసిస్ వచ్చిన రోజు అతన్ని చూస్తే మనం ఏమి చూస్తామంటే, రోగి మాట్లాడలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, చేతులు పనిచేయడం లేదు. కానీ వచ్చే 6 నెలల్లో రోగికి మెరుగుదల జరుగుతుంది. రోగి తనతోనే నడవడం ప్రారంభిస్తాడు. చేతులు, కాళ్లలో శక్తి రావడం ప్రారంభమవుతుంది. రోగికి ఇది అనిపిస్తుంది, నేను పూర్తిగా బాగుపడతాను. కానీ అలా జరగడం లేదు. 6 నెలలు గడిచాక నష్టం ఏమిటంటే అతనికి జరిగిన మెరుగుదల ఎక్కడో ఆగిపోతుంది. ఇప్పుడు ప్రశ్న ఇది, అలా ఎందుకు జరిగింది? ముందు 6 నెలలు మెరుగుదల వచ్చింది, ఆ తర్వాత రాలేదు. దీని కారణంగా ఇది జరుగుతుంది ఎందుకంటే మన బ్రెయిన్లో తనలోనే మెరుగుదల చేసుకునే సామర్థ్యం ఉంది. ఉదాహరణకు, మన శరీరానికి ఎవరైనా గాయమైతే అది తన గాయాలను ముడుచుకోవడం ప్రారంభిస్తుంది. ఎముక విరిగితే ఆ ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు అది మళ్ళీ నిండుతుంది. చర్మం కూడా టక్ అయితే అది కూడా నిండుతుంది. అలా మన బ్రెయిన్కు ఎప్పుడైనా నష్టం జరిగితే అది దాని భర్తీని చేసుకుంటుంది. ఈ ప్రక్రియను మనం న్యూరోప్లాస్టిసిటీ అంటాము. ఇప్పుడు మొదటి 6 నెలల్లో ఈ న్యూరోప్లాస్టిసిటీ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఆలయం, గురుద్వారా లేదా ఏదైనా మందు చేస్తే మీరు అందులో మార్పులు చూడగలరు. ఈ కారణంగా ఎక్కువ మంది డాక్టర్లు పారాలిసిస్ కొత్త కేసులు ఉండాలని కోరుకుంటున్నారు. ఇది చాలా పాత పారాలిసిస్ కేసులు. ఎందుకంటే పారాలిసిస్ ఎంత పాతదిగా మారుతుందో
6 నెలల కంటే ఎక్కువ కాలం గడిచితే దాన్ని చికిత్స చేయలేని పరిస్థితిగా భావిస్తారు. ఇది ఇప్పుడు బాగుపడదు. మరియు ఇది మనం వినే విషయాలు, మన బంధువుల నుంచి వినే విషయాలు మన చుట్టూ చూస్తున్నప్పుడు చూస్తాం. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే మనకు ఒక రహస్యం తెలుసు. మనం ముందుగా స్పెషన్లో మెరుగుదల తీసుకురావాలంటే మనకు న్యూరోప్లాసిటీని ఆన్ చేయాలి. బ్రెయిన్ కేంద్రం మళ్ళీ అదే హీలింగ్ శక్తిని తీసుకురావాలి. పడుతుంది. ఇప్పుడు దీన్ని మరింత లోతుగా చూడాలి. న్యూరోప్లాసిటీని ఆన్ చేయడానికి మనం మందుల సహాయం తీసుకోవాలి. మనం దీని సహాయం తీసుకోవడం ప్రారంభించినప్పుడు బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ ఆన్ అవుతుంది. అంటే బ్రెయిన్లో తనలోనే మెరుగుదల ప్రారంభమవుతుంది. కాబట్టి మనం పారాలిసిస్ స్పెషన్లో బ్రెయిన్లో హీలింగ్ ప్రారంభమవుతున్నప్పుడు కొన్ని విషయాలను గమనిస్తాము. బ్రెయిన్లోని మూత భాగం తిరిగి జీవితం పొందదు. బ్రెయిన్లోని పాత సెల్స్ తమ మధ్య కనెక్షన్ను ఏర్పరచాయి. వీటిని మనం ఇంటర్డెండరాయిడ్ కనెక్షన్స్ అంటాము. దీనివల్ల మన మెదడులో అభివృద్ధి జరుగుతుంది. మనం ఏ విధంగా అయినా ఇంటర్నెట్ కనెక్షన్పై పనిచేయడం ప్రారంభించినప్పుడు ఈ కొత్త మెదడు భాగాన్ని కూడా నేర్పించాలి. అందువల్ల పారాలిసిస్ రోగులకు వ్యాయామం పునరావృతం చేయడం చాలా అవసరం. అంటే రోగికి మేము సైక్లింగ్ చేయిస్తే సైక్లింగ్లో మంచి ఫలితం వస్తుంది. పేషెంట్ను నడిపిస్తే నడవడంలో మంచి ప్రగతి సాధించగలడు. అందువల్ల ముందుగానే రోగి తన వ్యాయామానికి చాలా శ్రద్ధ వహించాలి మరియు అతను చేయాలనుకుంటున్న పనిని అతను కోలుకున్న తర్వాత మొదట చేయాలి. ఎందుకంటే అన్ని పనులు ఇప్పటికే పూర్తి కాలేదు. మీ వయస్సు 40 సంవత్సరాలు కావచ్చు. కానీ ఇప్పుడు ఏర్పడిన భాగం యొక్క వయస్సు కొన్ని నెలలు మాత్రమే. కాబట్టి దీన్ని చేయగలుగుతారు కొద్ది రోజులకే. అయితే 40 ఏళ్ల వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యాయామాలను ఎంచుకోవాలి మరియు చాలా జాగ్రత్తగా ఆహారాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే మనం ఏమి తింటామో అది నేరుగా మన శరీరంపై మరియు మన బ్రెయిన్పై ప్రభావం చూపుతుంది. మన శరీరంలో ఏదైనా రకమైన లోటు ఉంటే అది పారాలిసిస్ చికిత్సలో అడ్డంకులు సృష్టిస్తుంది, ఇబ్బందులు కలిగిస్తుంది. కాబట్టి మనం పారాలిసిస్ పేషెంట్లను క్షేమంగా చేయాలంటే కొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. మొదటి విషయం న్యూరోప్లాస్టిసిటీని ఆన్ చేయడం. రెండవది మనం ఎలాంటి వ్యాయామాలను ఎంచుకుంటున్నామో, మనం సరైన వ్యాయామం చేస్తున్నామా లేదా తప్పు వ్యాయామం చేస్తున్నామా అని చూడాలి. మూడవ విషయం డైట్ గురించి. మనం ఏమి తింటున్నామో అది మన బ్రెయిన్కు మంచిదా, మన బ్రెయిన్కు శక్తిని ఇస్తున్నదా, బ్రెయిన్లోని న్యూరోప్లాస్టిసిటీకి సహాయపడుతున్నదా అని చూడాలి. కాబట్టి మనం ఈ అన్ని విషయాలను కలిసి పనిచేస్తే పారాలిసిస్ పేషెంట్లకు మంచి అభివృద్ధి అందించగలము. ఈ వీడియోలో పారాలిసిస్ ఎందుకు, ఏ కారణాల వల్ల జరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. అలాగే చికిత్సలో గమనించాల్సిన విషయాలపై మీకు కొంత ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీకు సందేహాలు ఉంటే షియాస్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. సైన్స్ ఇంజనీర్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. మీరు మీ రిపోర్ట్స్ను మీ వాట్సాప్లో పంపించాలి. డాక్టర్లు చూసి అర్థం చేసుకుంటారు. మీరు వారిని కాల్ కూడా చేయవచ్చు. అవును, మీ సందేహాలను క్లియర్ చేస్తారు. మీకు సరైన చికిత్స ఏది కావాలంటే వారు మీకు సలహా ఇస్తారు. అదే చేతితో అందరితో నడవడం ప్రారంభిస్తారు.